కానీ ఒక దశలో మాత్రం ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ కట్టుబడ్డారు. అప్పుడు కొంతమంది లీడర్లు ఆయన కన్విన్స్ చేయడం మూలనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారనేటువంటిది ఉంటుంది. తెలుగు ప్రజల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం 6 కోట్ల ఆనాడున్నటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇల్మడింపేయాలి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. దానికి అనుగుణంగానే ముందుకెళ్ళాం. కానీ 2004 ఎన్నికలలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వాస్తవంగా సమైక్యాంధ్ర నుండి ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఆ సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మొత్తం స్థానాలు గెలవాలా. వాళ్ళేమి దాని గురించి ఏమి ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. తెలంగాణలో కూడా మొత్తం రాకుండా ఉండాలి. తెలంగాణలో కూడా ఇప్పుడు స్థానాలు వచ్చినాయి టీడీపీకి, రాకుండా పోయిందేం కాదు. కనుక ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకెళ్ళే ఆలోచనతో తెలంగాణ ప్రజల ఆలోచనలను పార్టీ గమనించింది. సహజంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో నిర్ణయించుకొని ముందుకెళ్తుంటాం. ఫలితాలు వచ్చిన తర్వాత దాన్ని బేరీ చేసుకుంటాం. ఆ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా కనుకనే మేము తిరిగి ఆలోచించే పరిస్థితి వచ్చింది అన్నాడు. కానీ చెప్పండి, అంటే ప్రాంతీయ పార్టీలు ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి పార్టీలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండిపోవడం వలన ఇక్కడ ఓటర్లు ఎవరిని చూసి ఓటు వేయాలి? రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వస్తారు? రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రమణ గారు ముఖ్యమంత్రి అవుతారా? తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి పార్టీ, ఆ కోణంలో ప్రజల ఆలోచన ఉన్నది వాస్తవం. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి సీనియర్ నాయకత్వం అంతా పొలిట్ బ్యూరోలో ఉన్నాము, సెంట్రల్ కమిటీలో ఉన్నాము, రాష్ట్రంలో కూడా పెద్ద ప్రధాన పోస్టులు ఉన్నాము. 30-35 మందిని ప్రధానంగా ఇలా ప్రజలు కనబడుతున్నాం. కనుక అందరం టీం వర్క్ చేయాలా. టీం వర్క్ చేసి సమిష్టి కృషితోని ప్రజా సమస్యలను ఎజెండాగా చేసుకొని ప్రజలతో మమేకంగా కావాలా. మొదలు ప్రజలను మన వైపు తిప్పుకునే ఆలోచనతోనే పోవాలని ఏక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రజలు రేపు ఎవరిని కోరుకుంటే పార్టీలో ఉండేటువంటి నాయకత్వం, పార్టీ శాసనసభ్యులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఆ యొక్క అవకాశాలు తీసుకోవడం అనేది సహజం. తెలంగాణ ప్రజానీకం తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే ఒక పూర్తి విశ్వాసం నాలో ఉంది. తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీకానికి బాంచందొర కాల్మోక్త ఈ పెత్తందారి వ్యవస్థ తగ్గింది అని చెప్పానంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశమే. తెలుగుదేశంలో ఉండే నాయకత్వం పట్ల కూడా ప్రజలకు మంచి విశ్వాసం ఉంది, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. కనుక తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. తప్పకుండా పూర్వవైభవం వస్తున్న ఆలోచన మాకున్నది. కానీ అంటే నాయకత్వం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు తప్ప ప్రెసిడెంట్గా మీరు అయ్యే అవకాశం లేదంటారా? ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ ప్రెసిడెంటే కావాలనేది ఏ పార్టీలో ఉండదు. ప్రజలతో ఎవరైతే మమేకమై ప్రజల అంశంలో ఎవరైతే ముందుకెళ్తారో, ప్రజా సమస్యలను ఎవరు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పరిష్కారం బాటలు వేస్తారో వాళ్ళకి అవకాశం వస్తే మేము అందరం కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం. రమణయ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదంటారా? గతంలో 2014లో ఆర్ కృష్ణయ్య గారిని చెప్పడం జరిగింది. ఆనాడు కూడా నేను ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పాను కాకుండా ఇప్పుడు ఈ ఎన్నికలలో మనం అభ్యర్థి గురించి మాట్లాడడం బాగుంటుందని చెప్పని నేను అధ్యక్షుల వారికి ఆడు విన్నపం కూడా చేసిన. కానీ ఆడ పరిస్థితుల్లో వారు ఒక అభ్యర్థిని పెట్టుకుని పోతే బాగుంటుందని చెప్పాను ఒక ప్రయోగం మేము చేసినా. ఆ ప్రయోగం విఫలమైంది. కనుక ఆ ప్రయోగాలు చేసేటువంటి ఆలోచన ఇప్పుడు పార్టీకి లేదని నేను భావిస్తున్నాను. కృష్ణయ్య గారు ఇప్పుడు పార్టీలో ఉన్నట్టు అంటే ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యంకి అనుగుణంగా దాని వైపు పనిచేస్తూనే బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యునిగా టీడీపీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుండే, అందులో సందేహం లేదు. టీడీపీ సమావేశాలకు వస్తున్నారు. మా టీడీఎల్పీ కార్యక్రమ నివేదిక ద్వారానే కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.